ఇక రాష్ట్రంలో వెదర్ విచిత్రంగా మారిపోయింది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. రాబోయే 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 20 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో వడగళ్ల వాన పడే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా సాయంత్రం లేదా రాత్రి సమయంలో వడగళ్ల వాన పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, మరి వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలో ఒకేసారిగా వర్షంలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఉక్కపోత వాతావరణంతో కూడా వాతావరణం కూడా ప్రారంభమైంది. దాదాపుగా ఉదయం సమయంలో మాత్రం ఇప్పటికే వాతావరణం కూడా వేడి వాతావరణంతో కూడా ఇప్పటికే వాతావరణం ప్రారంభమైంది. అటు క్యూములోనింబస్ మేఘాల ఎఫెక్ట్, అటు ద్రోణి కారణంగా కూడా ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఇప్పటికే అటు ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల జిల్లా ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కూడా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. మరి అదే ప్రాంతాల్లో కూడా దాదాపుగా 42 నుంచి కూడా 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా కూడా అటు తెలంగాణలో తేలికపాటి వర్షాలు కూడా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఉరుముల మెరుపులతో కూడా ఉండే వర్షాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఉదయం సమయంలో కూడా ఉక్కపోత వాతావరణం ఉండే ఈ మధ్యాహ్న సమయంలో కొంచెం ఎండ తీవ్రత కూడా దాదాపు 42 నుంచి కూడా 43 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నగరంలో నమోదయ్యాయి. దాని తర్వాత సాయంత్రం సమయంలో కూడా అటు క్యూములోనింబస్ మేఘాల ఎఫెక్ట్ ద్వారా సాయంత్రం సమయంలో కూడా కొంచెం చల్లబడిన వాతావరణం కూడా పూర్తిగా చల్లబడిపోయినట్టు కూడా ఇప్పటికే ప్రధానంగా తెలిపారు. ఏదేమైనప్పుడు కూడా రానున్న 3 రోజుల పాటు కూడా తెలంగాణలో వడగళ్ల వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత కూడా నగరంలో మరింత ఎక్కువగా వేడి వాతావరణం ఉంటుంది. దానికి తోడు వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో దాదాపు 42 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.